హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట టమోటో మామిడికాయ కర్రీ. సింపుల్గా టేస్టీగా మామిడికాయ టమోటో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కూరకు గాను పచ్చిగా పుల్లగా ఉండే మామిడికాయ ఒకటి తీసుకోవాలి. నాటు టమోటాలు ఒక హాఫ్ కేజీ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 4 పచ్చిమిరపకాయలు, తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు తీసుకోవాలి. 2 మీడియం సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ, సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. మామిడికాయ చెక్కుతోటే వేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మామిడికాయను కూడా సన్న సన్న ముక్కలు కాకుండా కొంచెం మీడియం సైజుగా ముక్కలు కట్ చేసుకోవాలి. పుల్లగా ఉండే మామిడికాయ తీసుకోవాలి ఫ్రెండ్స్. పుల్లగా ఉండే మామిడికాయ అయితే టేస్ట్గా ఉంటుంది. మామిడికాయ ముక్కలు మరి చిన్న చిన్నవి కాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి. టమోటాని సన్నగా కట్ చేసుకోవాలి. ఈ కూరకి నాటు టమోటాలు అయితే టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. టమోటాలు సన్నగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు, లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు సన్న ముక్కలు కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగే లోపల ఒక చెక్క పొలుకు 2 లవంగాలు వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, తాలింపు గింజలు, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు వేసేసి ఆవాలు చిటిపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసేసి ఒకసారి బాగా కలిపేసి కాసేపు వేగనివ్వాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ. టమోటో మామిడికాయ కర్రీ సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్ వేగాయి. టమోటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేయాలి. ఈ కర్రీకి నాటు టమోటాలు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ టమోటాలు కూడా కాసేపు వేగనివ్వాలి. ఒకసారి బాగా కలిపేసి కాసేపు వేగనిచ్చి ఒక 1/2 స్పూన్ పసుపు వేయాలి. ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేయాలి. తగినంత ఉప్పు వేసి మామిడి ముక్కలు కూడా వేసేయాలి. ఒకసారి బాగా కలిపేసి పచ్చిగా ఉండే మామిడికాయ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పచ్చిగా పుల్లగా ఉండే మామిడికాయ తీసుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ తగినంత వేసేసి కచ్చా పచ్చాగా దంచాలి. మరి పేస్ట్ లెక్క కాకుండా అల్లం తెల్లగడ్డ కచ్చా పచ్చా దంచి వేసేసి ఒకసారి బాగా కలిపేసి కాసేపు వేగనివ్వాలి. పచ్చివాసన పోయే వరకు కాసేపు వేగనివ్వాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ, సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. తర్వాత మెత్తగా గుజ్జులాగా ఉడకబెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలి. తగినంత కారం వేసుకొని సన్న మంట మీద కాసేపు మగ్గించుకోవాలి. గంటితోటి బాగా కలిపేసి సన్న మంట మీద కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇది మగ్గింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ కర్రీ, సింపుల్గా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది టమోటో మామిడికాయ కర్రీ. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ముక్కలు మునిగే వరకు వాటర్ వేసేసి ఒకసారి బాగా కలిపేసి తెల్లనివ్వాలి. మూత పెట్టేసి కాసేపు తెల్లనిద్దాము. తర్వాత మూత తీసి తెల్లుతున్న కర్రీలో ఒక 2 రెమ్మల కరివేపాకు వేసేసి
ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి సన్న మంట మీద ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయింది. చూడండి, మన టమోటా మామిడికాయ కర్రీ అయితే సూపర్గా రెడీ అయింది. ఇలా దగ్గరకు ఉడికించుకోవాలి. ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర చల్లేసి ఒకసారి బాగా కలిపేసి సర్వ్ చేసుకుంటే గుమ్మగుమ్మలాడే టమోటో మామిడికాయ కర్రీ రెడీ. టమోటో మామిడికాయ కర్రీ నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.